గోయింగ్ టు మిస్ దిస్ ప్లేస్. చెక్అవుట్ టైం అనమాట. సో వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ. లవ్ దిస్ ప్లేస్, లవ్ ద గ్రీనరీ. கரெக்டாக கொடுக்கணும். அதுங்களுக்கு நீங்கள் இறங்கி எனக்கு பஸ்ஸுக்கு போகிறோம். ஓகே, பஸ் ஒரு டைம் தான். சரிங்க, அது இருக்கீங்களா? ఓకే. ఇదంతా నడిపించావా నన్ను కళ్ళు మూసుకొని? తెలియదు ఇవే ఎలా ఉంటుంది. అదే కదా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదంతా కళ్ళు మూసుకొని సీరియస్గా నేను ఐస్ క్లోజ్ చేసుకున్నా పాపం నీకోసం. నీ సర్ప్రైజ్ ఫెయిల్ చేయొద్దు అని చెప్పి. అది మామూలు సర్ప్రైజ్ కాదు మరి. వావ్, ఈ వ్యూ కూడా మిస్ అయినా వచ్చేటప్పుడు. సో ఈ వ్యూ అంతా నేను నిన్న చూడలేదు, నేను ఐస్ క్లోజ్ చేసుకొని వచ్చిన. సో ఇప్పుడు చూసిన ఫస్ట్ టైం. యాక్చువల్గా తన సర్ప్రైజ్ ఫెయిల్ చేయొద్దని నిజంగానే ఐస్ క్లోజ్ చేసుకున్నాను. నేను కొంచెం కూడా ఓపెన్ చేయలేదు, బ్లైండ్గా నడిచా మొత్తం ఇదంతా. సే థ్యాంక్స్ టు మీ. ఫర్ వాట్? ఫర్ మేకింగ్ మై సర్ప్రైజ్ లైవ్ బ్యూటిఫుల్. ఐస్ క్లోజ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తుండ్రు. సో మనం కమింగ్ డౌన్కి వచ్చామన్నమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము సూర్యనెల్లి అనే విలేజ్కి వెళ్ళాలి. సో అక్కడ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు వాళ్ళు మమ్మల్ని. కొలుక్కుమలై అనే ప్లేస్కి తీసుకెళ్తారు. సో మేము ఇక్కడ నుంచి సూర్యనెల్లి వెళ్ళాలి. సూర్యనెల్లికి 11 కిలోమీటర్స్ ఉంది. మేము ఉన్న ప్లేస్ ఏమో చుండేలు. సో ఇదేంటంటే తమిళనాడు బార్డర్కి దగ్గరగా ఉంటుంది అనమాట. మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము కింద, ఎందుకంటే ట్యాక్సీ అతను రాలేదు. మేము ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసినాము. అప్పటికి 2-3 అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా అందుకే కిందికి వచ్చేసి మేము ఏదైనా ఓన్ వెహికల్లో వెళ్దామని చెప్పి కిందికి వచ్చేసరికి ఇలా ఒక అంకుల్ వచ్చాడనమాట. సో ఈ అంకుల్ మాకైతే లిఫ్ట్ ఇచ్చాడు. తనకి ఏదో గ్రాసరీ షాప్ ఉందంట. సో తను అక్కడ ముందు అంటే తమిళనాడు బార్డర్లో ఉంటుంది ఈ చుండేల్ అనే ప్లేస్. సో అలా గ్రాసరీస్ తీసుకొస్తున్నాడంట. అండ్ ఇక్కడ ఒక విలేజ్లో డ్రాప్ చేశాడు. ఇది ఒక టౌన్ అంట. ఈ టౌన్ దగ్గర డ్రాప్ చేశాడు. ఈ టౌన్ నుంచి సూర్యనెల్లి అనేది 5 kilometers ఉండే అనమాట. సో ఇక్కడ ఈ టౌన్ దగ్గర ఆగేసి కొంచెం టీ అండ్ స్నాక్స్ తీసుకున్నాము. సో అక్కడ నుంచి బస్సు ఉంటుందని చెప్పారు మాకు. సో బస్ కోసం వెయిట్ చేసినాము. అండ్ మేము ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏమైందంటే మా ట్రైపాడ్ మిస్ అయింది. సో అందుకోసం ఇక్కడ ఒక ట్రైపాడ్ కూడా కొన్నాము. సో దాని తర్వాత బస్సు వచ్చింది అండ్ బస్సులో వెళ్ళామన్నమాట. ఒక 5 kilometers ఏమో బస్ జర్నీ చేసినాము. సో చూడండి ఇలా బస్సులో కూడా అసలు సో సూర్యనెల్లి అనేది మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఆ విలేజ్. సో అక్కడ లోకల్ వాళ్ళందరికీ ఇది అలవాటు అంట. లైక్ మనకు ఆటోస్ ఎలా ఉంటాయో వాళ్ళకి ఇలా జీప్స్ ఉంటాయి అనమాట. ఒక జీప్లో మినిమం 15 members అయితే కూర్చోబెడతాడు. ఇదైతే క్రేజీ రైడ్. మాకైతే ఆ లక్స్ గ్లాంప్ నుంచి ఒక అంకుల్ వెహికల్లో రావడం, దాని తర్వాత బస్ జర్నీ అండ్ దాని తర్వాత ఈ జీప్ జర్నీ. సో ఫైనల్గా అయితే సూర్యనెల్లి రీచ్ అయినాం మేము అప్పటికి. సూర్యనెల్లికి వచ్చేసినాం చాలా కష్టపడి. సో ఈ స్టే నేమ్ వచ్చేసి జోహో స్టేస్. మనకి ఇన్స్టాగ్రామ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు ఏంటంటే మనకు కొలుక్కుమలైకి తీసుకెళ్తారు. సో మనం అది ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి. అండ్ ఇది సూర్యనెల్లిలో ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారంటే మనకి ఈవినింగ్ సన్సెట్ వ్యూకి తీసుకెళ్తారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు. అదే కొలుక్కుమలైకి తీసుకెళ్తారు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాకేజ్. ఇక్కడ టెంట్ స్టే ఉంటుంది, ఇలా క్యాబిన్ స్టే కూడా ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు ఈవినింగ్ ట్రెక్ వెళ్తున్నాం మేము. సో ఇంకా మేము మార్నింగ్ ట్రెక్ అయితే రెడీ అయిపోయినాము. అప్పుడు 4 అవుతుంది మార్నింగ్ అండ్ ఇట్స్ ఫ్రీజింగ్ అనమాట. మార్నింగ్ చాలా అంటే చాలా కూల్ ఉండే అక్కడ. సో కొలుకుమలై వెళ్ళాలి అంటే మనం ముందే జీప్ బుక్ చేసుకోవాలి. మన ఓన్ వెహికల్లో అయితే వెళ్ళలేము. మేము ఏదైతే స్టేలో ఉన్నామో వాళ్ళే మాకు జీప్ రైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా 2500 to 3000 మధ్యలో ఉంటుంది అనమాట జీప్ రైడ్ అనేది. బట్ ఓన్ వెహికల్లో అయితే వెళ్ళలేము, ఎందుకంటే రోడ్ చూడండి ఇంత డేంజరస్గా ఉంటుంది. కంప్లీట్ బంపీ అండ్ అడ్వెంచర్ రైడ్ లాగా ఉంటుంది ఇది. మన ఓన్ వెహికల్లో వెళ్ళడం అయితే చాలా కష్టం. సో ఆ జీప్ డ్రైవర్స్కి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనం టీ ప్లాంటేషన్ మధ్యలో నుంచి చాలా పైకి హిల్ పైకి వెళ్తాం అనమాట. అదే చాలా అడ్వెంచర్ రైడ్. అండ్ పైకి వెళ్ళిన తర్వాత అన్ని జీప్స్ ఒక దగ్గర పార్క్ చేస్తారు రోడ్ పైననే. సైడ్స్కి పార్క్ చేసి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ వరకు మనం ట్రెక్ చేయాలి. సో మనం కొలుకుమలై పీక్కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది అనమాట. సో ఇలా 1 కిలోమీటర్ ట్రెక్ చేసిన తర్వాత మనం ఒక దగ్గర వెళ్ళి వెయిట్ చేయాలి సన్ రైజ్ కోసము. సో ఇలా చూస్తుంటే ఎవరు లేరేమో అనిపిస్తుంది, బట్ వన్ సన్ రైజ్ అయిన తర్వాత ఆ లైటింగ్లో అర్థమైతే ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారనమాట అక్కడికి. బట్ ఇదైతే నేనేం చెప్తా అంటే ఇది అందరికీ సెట్ కాదు. అంటే ఎల్డర్స్కి కానీ, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, కిడ్స్కి కానీ అస్సలు సెట్ అవ్వదు. ఈ రోడ్ అయినా ఏదైనా చాలా డేంజరస్గా ఉంటుంది. సో వాళ్ళు అవాయిడ్ చేయడం బెస్ట్. ఇలా స్టార్స్ మధ్యలో సన్ రైజ్ కోసం వెయిట్ చేయడం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ మనకి సన్ రైజ్ అయ్యే కొద్దీ ఇట్లా లైటింగ్ వచ్చే కొద్దీ అక్కడ మొత్తం క్లౌడ్స్ కనిపిస్తాయి. యాక్చువల్గా మనం క్లౌడ్స్ మధ్యలోనే ఉంటాం అనమాట. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా మున్నార్కి వెళ్తే పక్కా ఈ కొలుకుమలై అనే సన్ రైజ్ వ్యూ పాయింట్కి మాత్రం పక్కా వెళ్ళండి.
సో ఫైనల్‌గా 6:10కేమో సన్‌రైజ్ అయిందనమాట ఆ రోజు. మేము ఒక 1.5 అవర్ అయితే వెయిట్ చేసినాము. ఇంకా దాని తర్వాత ఇంకా కిందికెళ్ళిపోయాము. మనకి ఈ పైన టీ, కాఫీ ఆర్ స్నాక్స్ అసలు ఎలాంటివి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏం దొరకవు. సో చూడండి ఇలా మళ్ళీ కిందికెళ్ళిపోతున్నాము అందరం. I was calling some other person. Nani, look at this. Like I was Now finally they are okay. They understood. Partner is missing. Yeah. సో కొలుకుమలై అనేది వరల్డ్‌లోనే హైయెస్ట్ టీ ప్లాంటేషన్ అనమాట. అంటే చాలా హైట్‌లో ఉంటది. అండ్ బ్రెత్ టేకింగ్ వ్యూస్‌తో పాటు ఆ వెదర్ కూడా చాలా బావుంటది. అండ్ సన్‌రైజ్ కూడా అసలు ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించిందో అసలు నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఇలా మనం కిందికి వెళ్తున్న కొద్దీ ఇలాంటి వ్యూస్ చూసుకుంటూ ట్రావెల్ చేయాలి. ఒక 1.5 అవర్ జర్నీ ఉంటది. మనం ఇలా టీ ప్లాంట్స్ మధ్యలోనే జర్నీ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఎటు చూసినా కూడా ఒక మంచి వ్యూ అనిపిస్తూ ఉంటది. అండ్ జీప్ డ్రైవర్ కూడా ఒక దగ్గర ఆపుతాడనమాట మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా. సో మంచిగా అనిపించింది మాకైతే మార్నింగ్ ఇది. అండ్ ఆ వెదర్, ఆ గ్రీనరీ అసలు మంచి ఎక్స్పీరియన్స్. చూడండి జీప్స్ అన్నీ ఎలా కిందికి దిగుతున్నాయో ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా కిందికి దిగుతూ ఉంటాయన్నమాట. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ జీప్స్ పైకి వెళ్తూ కిందికి వెళ్తూ ఉంటాయన్నమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది సేఫ్గానే ఉంటుంది. మనం సేఫ్గానే పైకి వెళ్తాం, సేఫ్గానే కిందికి వస్తాము. సో ఇంకా మేము స్టే రీచ్ అయ్యేసరికి 9 అలా అయింది. అండ్ వాళ్ళు అక్కడ మాకు ఇడియప్పం అనే కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని టీ తాగేసి ఇంకా మేము చెక్అవుట్ చేసి మున్నార్కి వెళ్ళిపోయినాం అనమాట. అంటే మున్నార్ అనేది ఇక్కడ కొలుకుమలై సూర్యనెల్లి నుంచి ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఇంకా మున్నార్ వెళ్ళిపోయి ఆ రోజు మాది లాస్ట్ డే ఇన్ మున్నార్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా రిటర్న్ ట్రైన్ ఉంది మాకు హైదరాబాద్కి. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మున్నార్లో లోకల్ కొన్ని ప్లేసెస్ ఉండే అవి చూసినాము. సో అవి ఏం చూసామనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please do subscribe to my channel. Thank you everyone. Bye bye.